హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇన్స్టెంట్ కప్ కేక్స్ పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎప్పుడైనా పిల్లలకి కప్ కేక్స్ కావాలి అని అడిగితే మనం ఇన్స్టెంట్గా 10 మినిట్స్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఓవెన్ అవసరం లేదు, జస్ట్ మనకి పడ్డూస్ ప్యాన్ ఉంటే చాలు. సో ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకు అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఘీ, వీట్ ఫ్లోర్ అండ్ మైదా. వీట్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, మైదా అయినా తీసుకోవచ్చు. 2 eggs, షుగర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. మనం ఎగ్ బ్రేక్ చేసి మెజర్ చేసుకుంటే టీ గ్లాస్కి కొంచెం తక్కువగా వచ్చింది. సో నేను అదే గ్లాస్తో కొంచెం తక్కువగానే 2 టీ గ్లాసెస్ మైదా, 2 టీ గ్లాసెస్ షుగరు యాడ్ చేస్తున్నాను. మనకి మైదా పిండి వద్దు అనుకుంటే చపాతీ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతో కూడా చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా 10 మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు. నేను సేమ్ ఇదే బ్యాటర్తో ప్లెయిన్ కప్ కేక్ అండ్ చాక్లెట్ లావా కేక్ 2 టైప్స్ నేను చూపిస్తున్నాను. ఒక్క చిటికెడు బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఘీ, హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మనకి ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టీ గ్లాస్ మిల్క్. ఇవన్నీ మనం మిక్సీ జార్లో 2 మినిట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ చేసుకుని పెట్టుకుంటే మనకి బ్యాటర్ ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం కప్ కేక్స్ ఎట్లా వేసుకోవాలో చూపిస్తున్నాను. ప్యాన్ తీసుకోవాలి. మనకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా, పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ ప్యాన్లో మనం ఈ విధంగా కేక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఘీ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, అది కొంచెం గ్యాప్ ఉండేలాగా పిండి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మళ్ళీ కొంచెం పైన ఘీ కావాలంటే యాడ్ చేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ హైలో పెడితే తొందరగా మాడిపోతుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసుకోవాలి. వీటిని టర్న్ చేసుకుని 2 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఇన్స్టెంట్ కప్ కేక్స్ రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఎప్పుడైనా వాళ్ళకి సడన్గా తినాలి అనిపించినప్పుడు మీరు 10 మినిట్స్లో రెడీ చేసి పెట్టేయచ్చు చాలా ఈజీగా. చాక్లెట్ లావా కేక్, దీనికి కూడా సేమ్ మనం నార్మల్ కేక్కి వేసుకున్నాం కదా, అదే బ్యాటర్తో ఇవి రెడీ చేసుకోవాలి. దానికి వచ్చేసి సగానికి మట్టుకే పిండి వేసుకోవాలి. సగానికి వేసుకున్న తర్వాత మన దగ్గర చాక్లెట్ సిరప్ కానీ ఏమైనా చాక్లెట్స్ ఉంటే వాటిని మెల్ట్ చేసుకుని ఈ విధంగా సెంటర్లో కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పిండిని ఈ చాక్లెట్ సిరప్ని కవర్ చేస్తూ మళ్ళీ పైన వేయాలి. ఈ విధంగా చూడండి, అన్నిటికీ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వీటిని టర్న్ చేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చాక్లెట్ లావా కేక్ ఆల్సో రెడీ. ఇవి కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా 10 మినిట్స్లోనే ఒక్క బ్యాటర్తో 2 టైప్స్ ప్లెయిన్ కప్ కేక్, చాక్లెట్ కప్ కేక్ 2 టైప్స్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదండి, 2 టైప్స్ ఇన్స్టెంట్ కప్ కేక్స్ చాలా ఈజీగా మనం 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మనం బేకరీకి వెళ్ళి పిల్లలకు కావాలి అంటే అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకునే కన్నా ఈ విధంగా ఇంట్లోనే 10 మినిట్స్లో చేసేసుకుంటే టేస్టీగాను ఫ్రెష్గా కూడా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే subscribe my channel.